ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. వాగర్ధావివ సంపృక్తో వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరో వందే పార్వతీ పరమేశ్వరో. ఉమామహేశ్వరాభ్యాం నమః. వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశయులందరికీ కూడా ఫిబ్రవరి మాసంలో వచ్చేటటువంటి మహాశివరాత్రి పర్వదిన శుభాకాంక్షలు. ఈ మహాశివరాత్రి రోజున ఎవరైతే శివారాధనని, ఉపవాస దీక్షలని, జాగరణని చాలా విశేషమైనటువంటి భక్తి శ్రద్ధలతో చేస్తారో వారందరికీ కూడా కర్మదోషాలు తొలగిపోయి, కాలసర్పయోగ దోషాలు ఎటువంటివైనా సరే పక్కకి జరిగిపోయి, కుజదోషాలు లాంటివన్నీ తొలగిపోయి, ఈ యొక్క సంవత్సరానికి ఒకసారి వచ్చేటటువంటి ఈ యొక్క మహాశివరాత్రి యొక్క వైభవము, దాని యొక్క విశేషమైనటువంటి పూజా ఫలితము ఆ కుటుంబాన్ని అంతటికీ కూడా ఆ సంవత్సరం అంతా కూడా కాపాడుతూ ఉంటుంది. పునర్జన్మ లేకుండా మరలా ఎటువంటి ఇబ్బందులు మరలా వచ్చే జన్మల్లో మనకు కలగకుండా ఉండటానికి సంవత్సరానికి ఒకసారి వచ్చే ఈ శివరాత్రి రోజున తప్పకుండా ప్రతి నక్షత్రం వారు, ప్రతి రాశి వారు కుటుంబంలో మన యొక్క సనాతన ధర్మాన్ని ఎవరైతే ఆచరిస్తున్నారో వారందరూ తప్పకుండా మహాశివరాత్రి ఉత్సవాన్ని ఆనందంగా జరుపుకోండి. అట్లాగే మనకి ఈ ఫిబ్రవరి మాసంలో 1వ తేదీ నుండి 28వ తేదీ వరకు కూడా చాలా విశేషమైనటువంటి గడ్డు రోజులు జరుగుతున్నాయని చెప్పుకోవాలి. ఎందుకంటే మనకి కాలచక్రంలో, అంతరిక్షంలో కుంభరాశిలో ఉన్నటువంటి రాహుగ్రహంతో ఫిబ్రవరి 3వ తేదీన బుధుడు రాహుతో కుంభరాశిలో కలవటము, అలాగే ఫిబ్రవరి 6వ తేదీన శుక్రుడు రాహుతో కలవటము కుంభరాశిలో, ఫిబ్రవరి 13వ తేదీన సూర్యభగవానుడు రాహుతో కుంభరాశిలో కలవటం, అలాగే ఫిబ్రవరి 23వ తేదీన కుజుడు రాహుతో కలవటము. ఈ 4 గ్రహాలు ఒకదాని తర్వాత ఒకటి ఈ ఫిబ్రవరి మాసంలో ఆ రాహుతో కుంభరాశిలో కలిసి విశేషమైనటువంటి పంచగ్రహ కూటమి ఏర్పడుతున్నది. అంటే ఫిబ్రవరి 23వ తేదీ నుండి కూడా పంచగ్రహ కూటమి జరుగుతున్నది. దాదాపుగా ఒక వారం 10 రోజులు మరి బుధ శుక్రులు, ఈ రవి కుజులు అన్ని గ్రహాలు రాహుతో కలిసి ఉంటాయి. మరి ఈ రాహుకేతువులు విశేషమైనటువంటి ప్రాధాన్యత కలిగినటువంటి వారు ఎటువంటి రాశి వారికి లేదు. అట్లాగే వారితో ఎవరైతే గ్రహాలు కలుస్తాయో ఆ గ్రహాలన్నీ కూడా పూర్తిగా రాహు యొక్క వశమై రాహు ఇచ్చేటటువంటి ఫలితాలని, అంటే మరి రాహు ఒక ఫలితాన్ని ఇస్తాడా అంటే ఆయన ఒక బ్లాక్ హోల్ లాంటి వాడు. ఏ గ్రహాన్నైనా సరే ఇట్లే పట్టేసి, ఆల్రెడీ ఆయన కుంభరాశిలో శని ఇంట్లో ఉండి మకర కుంభాలకి అధిపతి అయినటువంటి శని ఇచ్చే ఫలితాలన్నీ కూడా రాహు ఇస్తున్నాడు. సరే, శని భగవానుడు ఏమైనా ఆనందంగా మంచి రాశుల్లో ఉన్నాడా అంటే మీనరాశిలో ఉన్నాడు. అదొక డిసప్పాయింట్మెంట్ అయినటువంటి విషయము. జలరాశిలో సొంత నక్షత్రంలో, ఉత్తరాభాద్ర నక్షత్రంలో శని సొంత ఇంట్లో ఉన్నాడు, గురు ఇంట్లో ఉన్నాడు, గురు రాశిలో. రాహువు సొంత నక్షత్రం అయినటువంటి శతభిష నక్షత్రంలో కుంభరాశిలో శని ఇంట్లో ఉండటము. మరి ఈ గ్రహాలన్నీ కూడా రవి కానీ, బుధుడు కానీ, శుక్రుడు కానీ, ఈ గ్రహాలన్నీ కూడా ఒకే తాటి మీదకి వచ్చి ధనిష్ట నక్షత్రం అనేటటువంటి నక్షత్రంలోకి వస్తాయి ఈ ఫిబ్రవరిలో. అంటే ఇటు కుజరాహుల యొక్క ప్రభావము చాలా చాలా మోస్ట్ డేంజరస్ అని చెప్పుకోవాలి. ప్రపంచానికి కానీ, మన ప్రకృతి విలయ తాండవాలకు కానివ్వండి,
ప్రత్యేకించి ద్వాదశ రాశుల వారికి, కొన్ని నక్షత్రాల వారికి దీని యొక్క ఎఫెక్షన్ చాలా ఘోరంగా ఉంటుంది. ముఖ్యంగా ఆరోగ్యము, ఉద్యోగ ప్రయత్నాల యొక్క విఫలము, అట్లాగే తండ్రికి సంబంధించినటువంటి ఆస్తిపాస్తులు, కోర్టు వ్యవహారాలకి సంబంధించిన భార్యాభర్తల సంబంధాలు కావచ్చు, వ్యాపార సత్సంబంధాలు కావచ్చు, లేకపోతే గృహాలు కట్టుబడులు అంటే గృహ కట్టడాలకి సంబంధించినటువంటి రియల్ ఎస్టేట్కి సంబంధించి, బిల్డర్స్కి సంబంధించి పూర్తిగా ఈ యొక్క విషయాల మీద మోస్ట్ డేంజరస్ ఎఫెక్టివ్ ఉంటుందని మాత్రము చెప్పుకోవాలి. అట్లాగే వాయుతత్వపు రాశిలో ఉన్నటువంటి గ్రహాలన్నీ కూడా వాయు సంబంధిత రోగాలని, సమస్యలని, ఇబ్బందులని, వాయు సంబంధిత వాహన ప్రమాదాలని, అంటే ఏరోప్లేన్స్ విషయం కావచ్చు, లేకపోతే అంతరిక్షంలోంచి ఏదో ఉల్కలో లేకపోతే ఏదో రకమైనటువంటి ఇబ్బందికరమైనటువంటి చర్యలు, అంటే ఒక రాకెట్ని పంపిస్తే ఆ రాకెట్కి సంబంధించిన శకలం ఎక్కడ పడుతుందో అనేటటువంటి భయాందోళనలు కానివ్వండి, సూక్ష్మ జీవులు, సూక్ష్మ క్రిముల వలన కలిగేటటువంటి అనారోగ్య సమస్యలు కానివ్వండి, లేకపోతే వాయు సంబంధిత సమస్యలు అంటే జీర్ణాశయానికి సంబంధించి, గొంతుకు సంబంధించి, ఊపిరితిత్తులకు సంబంధించి, హార్ట్ రిలేటెడ్కి సంబంధించి, అట్లాగే జననాంగాలకు సంబంధించినటువంటి హార్మోన్స్ ఇన్బ్యాలెన్సింగ్, హార్మోన్స్ పైన ఏదో ఒక రకమైన సూక్ష్మ క్రిమి ఎన్నో రకాల ఇబ్బందుల్ని మనుషులకి క్రియేట్ చేస్తుందనే దాంట్లో ఇబ్బందులు అయితే జరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ ఫిబ్రవరి మాసము, మార్చి మాసము కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. అందులో ఫిబ్రవరి 17వ తారీఖున మనకి అమావాస్య మంగళవారము వస్తోంది. ధనిష్ఠా నక్షత్రము, శతభిష నక్షత్రము 2 నక్షత్రాల్లో వస్తోంది ఈ యొక్క అమావాస్య మంగళవారం. కాబట్టి ఎవరైనా సరే కుజ నక్షత్రాలైనటువంటి మృగశిర, చిత్త, ధనిష్ఠా నక్షత్ర జాతకులు కానివ్వండి, మేషరాశి, వృశ్చిక రాశి వారి కానివ్వండి, రాహుగ్రహ నక్షత్రాలైనటువంటి ఆరుద్ర, స్వాతి, శతభిష నక్షత్ర జాతకులు, అట్లాగే రవి, బుధ, శుక్రగ్రహాలకి సంబంధించినటువంటి సింహరాశి వారు, అట్లాగే మిథునము, మిథున రాశి, కన్యారాశి శుక్రగ్రహాలు, వృషభము, అట్లాగే తులారాశి. అంటే ఒకటని కాదు, అసలు పంచగ్రహ కూటమి అంటేనే మహా విలయతాండవం అని చెప్పుకోవాలి. ఎందుకంటే శాస్త్రం ఏం చెబుతోందంటే 4 గ్రహాలు, 3 గ్రహాలు, 5 గ్రహాలు, 6 గ్రహాలు ఇట్లా ఏదైతే గ్రహ సమ్మేళనం ఉంటుందో ఆ గ్రహ సమ్మేళనం వలన ప్రపంచవ్యాప్తంగా భూగోళం పైన రక్తానికి సంబంధించినటువంటి సమస్యలు, అంటే యుద్ధాలు కావచ్చు, భయాందోళనలు కావచ్చు, వాహన ప్రమాదాలు కావచ్చు, జల ప్రళయాలు కావచ్చు, ఇలా ఎన్నో రకాలైనటువంటి సమస్యలు మనుషులని, జీవరాశుల్ని ఇబ్బంది పెడతాయని శాస్త్రం చెబుతోంది. కాబట్టి వీటిని ఎదుర్కోవటానికి మరి ఈ ఫిబ్రవరి 17వ తారీఖున కలిగేటటువంటి ఫిబ్రవరి 23వ తేదీనైతే కనుక 23 నుంచి దాదాపు ఒక వారం 10 రోజులు పూర్తిగా పంచగ్రహ కూటమి చాలా ఇబ్బందులు పెడుతుంది. అట్లాగే మార్చి 3వ తేదీన కూడా పౌర్ణమి మనకి ఆదివారము ప్లస్ మఖా నక్షత్రం రోజున వస్తున్నది. కాబట్టి ఈ యొక్క పౌర్ణమి మన దేశంలో లేకపోయినప్పటికీ ప్రపంచంలో సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడుతోంది. కాబట్టి విశేషంగా ఈ యొక్క దోషాలు పోవటానికి ద్వాదశ రాశుల వారి గురించి, 27 నక్షత్రాల వారి గురించి, అట్లాగే ఎన్నో రకాలైనటువంటి ఏలినాటి అష్టమ, అర్ధాష్టమ శనిగ్రహ దోషాలు అనుభవించేటటువంటి వారు, కాలసర్ప దోషాల నుంచి బయటపడటానికి, అట్లాగే కుజదోషాల నుంచి నివృత్తి చేసుకోవటానికి, ముఖ్యంగా వివాహ సిద్ధి, ఉద్యోగ వ్యాపార వృద్ధి, సత్సంతాన సిద్ధి కోసము మా యొక్క శ్రీమాత జ్యోతిషాలయ పీఠంలో ప్రత్యేకించి ఈ యొక్క ఫిబ్రవరి 17వ తేదీన విశేషముగా నవగ్రహ, మహాగణపతి, నక్షత్ర సహితముగా విశేషముగా మృత్యుంజయ సహిత సుబ్రహ్మణ్య పాశుపత హోమం అనేటటువంటిది చేస్తున్నాము.
అట్లాగే మనకి మార్చి 3వ తేదీన కూడా విశేషముగా సుబ్రహ్మణ్య పాశుపత రుద్రహోమాన్ని ప్రత్యేకించి జరుపుతున్నాము, అమ్మవారి దుర్గా హోమంతో పాటుగా. కాబట్టి విశేషమైనటువంటి రోజుల్లో మంగళవారాలు నక్షత్రాలు కలిసినప్పుడు ఎవరైతే ఈ హోమానికి సంబంధించిన వాటిల్లో తమ యొక్క గోత్రనామాదులు ఇచ్చి వారి యొక్క సమస్యలను ఎవరైతే చెప్పుకొని పాల్గొంటారో వారికి ఒక గురువు ద్వారా, అంటే నా ద్వారా, నా యొక్క సమక్షంలో నా చేత నిర్వహించబడేటటువంటి ఈ యొక్క కార్యక్రమంలో చాలా విశేషమైనటువంటి ఫలితాలని మీరు అనుభవించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవరైనా చేయించుకోవాలి అనుకుంటే మా పీఠానికి ఫోన్ చేయండి. ఆ యొక్క దాని ప్రకారము మీరు ఏ విధంగా ఆ యొక్క హోమాన్ని తిలకించవచ్చు, అది ఎక్కడ జరుగుతుంది, ఈ విషయాలు తెలుసుకునే అవకాశం లభిస్తుంది. మరి ఈ ఫిబ్రవరి 1వ తేదీ నుండి ఫిబ్రవరి 28వ తేదీ, మనకి 3 రోజులు తగ్గుతోంది. ఈ 28వ తేదీ వరకు కూడా, ఈ 28 రోజులు కూడా ద్వాదశ రాశుల వారికి, 27 నక్షత్రాలు వారికి, ఏ రాశుల వారికి ఈ యొక్క పంచగ్రహ కూటమి, అట్లాగే మిగతా గ్రహాల యొక్క పరిస్థితుల వలన ఏ రకాలైనటువంటి ఆనందాలు, ఏ ఇబ్బందులు కలిగే అవకాశాలు ఉన్నాయో తెలుసుకొని వాటికి సంబంధించినటువంటి రెమెడీస్ కూడా తెలుసుకొని చక్కగా అందరూ ఆచరించి ఆ శంభోనాథుడు, శంభుపతి అయినటువంటి ఆ స్వామివారు ఈశ్వరుని యొక్క ఆరాధన ద్వారా లోకము సుభిక్షంగా ఉండాలి, మనందరము ఆయురారోగ్యాలతో ఉండాలని ఆశీర్వదిస్తూ కోరుకుంటూ ఓం నమ శివాయ, ఓం నమో భగవతే రుద్రాయ, ఓం శ్రీమాత్రే నమః. కుంభరాశి వారికి ఫిబ్రవరి మాసము 1వ తేదీ నుండి 28వ తేదీ వరకు కూడా గ్రహస్థితిని గనక పరిశీలించినట్లయితే కుంభరాశిలో ఉన్నటువంటి రాహువు, సప్తమంలో సింహరాశిలో ఉన్నటువంటి కేతువు, ఈ రెండూ కూడా వీరికి సర్పగ్రహ బాధలని, దోషాలని కలుగచేస్తూ, ద్వితీయంలో ఉన్నటువంటి శని భగవానుడు ఆర్థికపరమైనటువంటి పెట్టుబడులకి సంబంధించినటువంటి విషయాల యందు, అట్లాగే నిద్రకి సంబంధించినటువంటి ఎన్నో రకాలైనటువంటి సమస్యలని, పాదాలకి సంబంధించినటువంటి ఆర్థిక ఇబ్బందులని, అంటే పాద సమస్యల ద్వారా హాస్పిటలైజేషన్ అయి ధనాన్ని ఖర్చు పెట్టేటటువంటి సమస్యలని, ఏలినాటి శని ప్రభావాన్ని పరిపూర్ణంగా అనుభవింపజేస్తున్నటువంటి ఈ యొక్క శని భగవానుడు ద్వితీయంలో ఉండి కుటుంబంలో మానసిక ప్రశాంతత లేకపోవటము, కుటుంబంలో వీరు అంతకుముందు పూర్వంలో చేసినటువంటి కొన్ని ఇబ్బందికరమైనటువంటి చర్యలు కావచ్చు, పెట్టుబడుల విషయంలో మోసపోయినటువంటి విషయపరంగా కావచ్చు, కొంతమంది కుటుంబంలో వీరిని దెప్పటము, ఆకస్మికంగా బంధువులు కుటుంబానికి ఇచ్చేయటము, దానికి వీరు ఆర్థికంగా అప్పు తీసుకొచ్చి వారిని పోషించడం ద్వారా కుటుంబంలో భార్యాభర్తల మధ్య సరైనటువంటి స్థితిగతులు లేక ఇరువురి మధ్య ఎడబాటు కలగడానికి అవకాశాలు ఉంటాయి. ఆర్థిక సంక్షోభాన్ని ప్లస్ ఉద్యోగపరమైనటువంటి విషయాల యందు సరైనటువంటి స్థితి లేక, ఆ దుస్థితిని ఈదలేక కుంభరాశి వారు కొంతమంది మానసిక క్షోభకి గురై వారు మాట్లాడే మాటని వారే నమ్మలేనటువంటి, వారే అర్థం చేసుకోలేనటువంటి పరిస్థితికి కూడా ఎదురయ్యే పరిస్థితి. వారిలో వారే మాట్లాడుకోవటము, పూర్వం జరిగినటువంటి కొన్ని ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్ని స్మృతికి తెచ్చుకుంటూ ఏదో అగాధంలో ఉండిపోయినట్టుగా డిప్రెషన్ లెవెల్స్కి వెళ్ళిపోవటము, మందులు వాడటము, ఎవరితో మాట్లాడినా లేజీగా మాట్లాడటము, అట్లాగే తినాలని ఇంట్లో కుటుంబంలో భోజనం ముందు కూర్చున్నా సరే సరైనటువంటి భోజనాన్ని కూడా వారు తినలేనటువంటి పరిస్థితి కుంభరాశి వారికి జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి. దానికి తోడు 12వ స్థానంలో ఉన్నటువంటి చతుర్గ్రహ కూటమి ఈ ఫిబ్రవరి మాసంలో 3వ తారీఖు నుంచి 23 వరకు ఈ 4 గ్రహాలు రవి, బుధ, శుక్ర, అట్లాగే కుజుడు, ఈ 4 గ్రహాలు 12వ స్థానంలో ఉండి
ఎన్నో వ్యాపార సంబంధిత విషయాల యందు నష్టాలని, కష్టాలని, సమస్యలని, కర్మదోషాలని అనుభవింపజేస్తూ, తండ్రి యొక్క ఆరోగ్య విషయము, తండ్రితో మాటల యొక్క విభేదాలు, తండ్రితో ప్రతికూలమైనటువంటి పరిస్థితులు, విద్య యందు అనుకూలత లేకపోవటము, చేసేటటువంటి ప్రయాణాలలో ఎన్నో సంకటాలు, ఇబ్బందులు, అనుకున్న చదువు విషయంలో పెద్ద పెద్ద చదువులు చదువుకోవాలనుకున్నప్పుడు కుటుంబంలో సరైనటువంటి ఆర్థిక సమానత్వం, ఆర్థికంగా సపోర్ట్ లేకపోవటము, నేత్ర సంబంధిత సమస్యలు, వ్యాపారంలో లాభాలు వచ్చినట్టే వచ్చి అంతకంత అధికమైనటువంటి ఖర్చు అవ్వటము, ఇవన్నీ కూడా జరుగుతూ వీరి యొక్క జన్మరాశి అయినటువంటి కుంభరాశిలోకి ఫిబ్రవరి 3వ తేదీన బుధగ్రహము అడుగు పెడుతోంది. ఫస్ట్ బుధగ్రహం అడుగు పెడుతుంది. ఆల్రెడీ రాహు ఉన్నాడు, రాహుతో బుధగ్రహం వస్తోంది. బుధుడు 1లో ఉండి సంతానపరమైనటువంటి అనారోగ్య సమస్యలు, వీరికి నర్వస్ పరంగా అంటే నరాలకి సంబంధించినటువంటి వీక్నెస్ వలన మోచిప్పల నుంచి అధికాల మధ్యలో ఉన్నటువంటి నరాలకి సంబంధించినటువంటి ఏదో ఒక రకమైనటువంటి విపరీతమైనటువంటి బాధలు, అట్లాగే చర్మ సంబంధితమైనటువంటి దోషాలు, బుద్ధిమాంద్యము అంటే అనుకున్నది లోపల అనుకుంటారు, బయట మాట్లాడేటప్పుడు అది ఫ్రెండ్స్ దగ్గర కావచ్చు, లేకపోతే తనకి ఇష్టమైనటువంటి వాళ్ళ దగ్గర కావచ్చు, సంతానం దగ్గర కావచ్చు, లేకపోతే బంధుమిత్రాల దగ్గర కావచ్చు, చివరికి ఉద్యోగం వారు చేసే ఉద్యోగంలో కావచ్చు, వ్యాపార విషయంలో కూడా అసలు రేటు వదిలేసేసి తక్కువ రేటు చెప్పి వ్యాపారంలో నష్టపోవచ్చు. ఇన్ని రకాలుగా బుద్ధికి సంబంధించినటువంటి బెడద అంటే బుద్ధికి సంబంధించినటువంటి దోషము కలుగుతోంది. బుద్ధిహీనత అని మనం చెప్పుకోవాలి. బుద్ధి మాంద్యము. చదువుకునేటటువంటి విద్యార్థులకి సరైన సమయంలో బుద్ధి వికసించక వారు ఏకాగ్రతా శక్తిని ఉన్నప్పటికీ కూడా బుద్ధిహీనత్వ దోషం వలన వీరికి ఉన్నటువంటి బెరుకు, భయము, ఆ భయముతో నేను చెప్పేది తప్పేమో, నేను అనుకున్నది కరెక్ట్ కాదేమో అనేటటువంటి ఆ యొక్క ధ్యాస కాస్త పరధ్యాసని వారు ఇనుమడింపజేసుకొని మాట్లాడే మాటలో కూడా వైవిధ్యం కనపడటం, దాని వలన అవతల వ్యక్తులకి వీరికి ఉన్నటువంటి నైపుణ్యత పడిపోయింది, వీరు దీనికి పనికిరారు, ఈ ఉద్యోగానికి వీరు పనికిరారు, వీరికి ప్రమోషన్ ఇవ్వటం అనవసరం అనేటటువంటి అవకాశాలు కూడా ఉద్యోగ వ్యవస్థలో కనిపిస్తూ ఉంటాయి. అట్లాగే సంతానము కూడా అంటే కుంభరాశికి సంబంధించినటువంటి సంతానము వారికి ఉన్నటువంటి ఆలోచన విధానం కావచ్చు, వారికి ఉన్నటువంటి కొన్ని చెడు వ్యసనాలు కావచ్చు, వారికి జరిగినటువంటి కొన్ని ప్రమాద సూచనలు కావచ్చు, కుంభరాశి వారికి చాలా చాలా ఆరోగ్యం పైన దెబ్బపడేటటువంటి పరిస్థితి కలుగుతుంది. ఒక్కోసారి ఆ బాధని సంతానపరమైనటువంటి సమస్యలని తెలుసుకొని వారికి జరిగినటువంటి ప్రమాదాలని తెలుసుకొని వీరు నరాలపరమైనటువంటి పెరాలసిస్ సంబంధించినటువంటి దోషాలను కూడా ఎదుర్కొనే పరిస్థితి కుంభరాశి వారికి కలుగుతుంది. కాబట్టి కొంచెం ధైర్యంగా ఉండండి, నరాలకి సంబంధించినటువంటి ఎక్సర్సైజులు చేయండి. ఎందుకంటే 23 తర్వాత కుజుడు వచ్చిన తర్వాత చర్మ సంబంధిత దోషాలతో పాటుగా మీరు ఆస్తుల విషయంలో ఏదైనా అమ్మకానికి పెట్టుకుంటే గవర్నమెంట్ త్రూ అంటే ఫిబ్రవరి 13 తర్వాత గవర్నమెంట్ లింక్ కూడా కలుస్తుంది వీరికి. అంటే భార్యాభర్తల్లో ఎవరో ఒకరు నేను సంతకం పెట్టనంటాం, లేకపోతే వీళ్ళు ఏదైనా అమ్మకాన్ని జరపాలి అనుకున్నప్పుడు అన్నదమ్ముల మధ్య ఒడంబడికి లేకపోవటము, ఒకరి సంతకం పెట్టి ఇంకో నలుగురు మేము రావంటాం, ఇట్లా వీరికి ఉన్నటువంటి ఆస్తిపాస్తుల విషయంలో సరైనటువంటి అవగాహన, అనుకూలత లేక కుటుంబంలో ధనపరమైనటువంటి సమస్యలు పేటరేగుతాయి. దానివల్ల వీరు ఇంకా ఆరోగ్యం పైన ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది. ఎందుకంటే జన్మరాశిలోనే కుజరాహువులు సంబంధం చాలా దోషమండి. అనుకున్న ప్రతి సంకల్పము వెనక్కి రావటం, 1కి 10 సార్లు ఎంత ప్రయత్నం చేసినా వీళ్ళ కృషి సరిపోకపోవటము, వీళ్ళకున్న ధైర్యము, సాహసము అన్నీ కూడా అధిక మొత్తంలో వెచ్చించినప్పటికీ ఆ శక్తి సరిపోకపోవటము, వీరి బలం మీద, వీరి సామర్థ్యం మీద వీరికే అపోహ, అట్లాగే వీరికి ఉన్నటువంటి ఆలోచన నశించటము, అపోహలు కలగటము,
వీరికి ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలపైన వీరికే అనుమానం కలిగి పనులన్నీ కూడా అక్కడే వదిలేయటము, పిల్లలతో మాట్లాడేటప్పుడు కూడా వీరికి ఉన్నటువంటి కొన్ని వ్యాపారపరమైనటువంటి ఉద్యోగపరమైనటువంటి విషయాలలో స్ట్రెస్ వలన కావచ్చు, స్ట్రెయిన్ వలన కావచ్చు, అక్కడ ఉన్నటువంటి విభేదాల వలన కావచ్చు, ఆలోచనలు ఫోన్ల వలన కావచ్చు, సంతానం మీద కాస్త ఇబ్బందికరమైనటువంటి వాక్కు దోషాన్ని, అంటే వాక్కుల్ని ప్రయోగించటము, వారిని కొట్టడము, సంతానంతో విభేదాలు సృష్టించుకోవటము, ఇలాంటివన్నీ వీరికి అనుకోకుండా జరిగే ప్రక్రియలు కుజబుధులు రాహువులు కలిసివడం. దానికి తోడు రవి. పూర్వజన్మలో పితృదోషాలన్నీ ఇప్పుడు నెత్తి మీదకి వచ్చి పడేటటువంటి పరిస్థితులు కుంభరాశి వారికి కలుగుతున్నాయి. వ్యాపారంలో భాగస్వామ్యులు మధ్య పోలీస్ వాళ్ళు ఎంటర్ అయ్యే పరిస్థితికి తెచ్చుకుంటారు. స్నేహితులే మోసం చేసే పరిస్థితి, లేదా స్నేహితుల్ని మీరే మోసం చేసే పరిస్థితి. ధనలాభం కోసం కావచ్చు, మీకున్న పరిస్థితులకు కావచ్చు, మీరే చేసే పరిస్థితి కలుగుతుంది. కాబట్టి భార్యాభర్తలు కావచ్చు, వ్యాపార భాగస్వాములు కావచ్చు, సాధ్యమైనంత వరకు లీగల్గా వెళ్లకుండా, న్యాయస్థానాల జోలికి వెళ్లకుండా మీకు మీరే ఉండాలి అంటే ఆదిత్య హృదయాన్ని చదవండి, సూర్య అష్టోత్తరంతో పూజ చేయండి, రోజు ఒక 6 ఒత్తులతో ఆవునేది దీపారాధన చేసి సూర్య భగవానుడికి చూపించి, తండ్రి నాకు ఆరోగ్యాన్ని ప్రసాదించు, తండ్రితో గొడవలు రావద్దు, అట్లాగే భార్యాభర్తల మధ్య ఏ సమస్య ఉన్నా కూడా దాన్ని తీసేసి, అట్లాగే వ్యాపారస్తులు అయితే కనుక వ్యాపారపరమైనటువంటి సూర్యగ్రహ హోమం చేయించుకోండి, అరసవెల్లి దర్శనం చేసుకోండి. ఎందుకంటే పంచగ్రహ కూటమి వలన కుంభరాశి వాళ్ళకి ఏలినాడి శని ప్రభావం వలన గురుదృష్టి ఉండటం వలన కొంతవరకు మీరు సేఫ్ అండ్ సేవ్ అవుతారు. కొంతవరకు సంతాన విషయంలో కొన్ని వారికి ఉన్నటువంటి ఆలోచనలు, లేకపోతే మీకు వారి నుంచి ధన సహకారం లభించటము, కొన్ని వెసులుబాట్లు అయితే గురుడు వలన మాత్రమే కలుగుతున్నాయి. మిగతా గ్రహాలన్నిటికీ జపతపాలు, లేకపోతే వాటికి సంబంధించిన నవగ్రహ పాశుపత అభిషేకాదులు, హోమాదులు చేయించుకోండి, లేదా నిత్యము నవగ్రహ స్తోత్ర పారాయణ చేసి మీకు మీరే స్వయం కృషిగా దేవతారాధన చేసుకోండి. లేదా డబ్బున్న వాళ్ళు డబ్బుని ఖర్చు పెట్టి పూజ చేసుకుంటే బ్రాహ్మణ్ణి సంకల్పించి చేయించుకోండి. బ్రాహ్మణ ఆశీర్వచనము మీకు సర్వదా రక్ష అని మాత్రం గుర్తుపెట్టుకోండి. ఏదేమైనప్పటికీ కుంభరాశి వారు అటు శనీశ్వర ఆరాధన చేసుకోండి, శనిగ్రహ దానాలు చేయించుకోండి, నవగ్రహాలన్నిటినీ కూడా శాంతింపజేసుకోండి. ఓం శ్రీమాత్రే నమః.